ప్రశాంతంగా ఉండే అడవిలోకి ఒక సింహం వచ్చింది. విచ్చలవిడిగా ఆ అడవిలో జంతువుల్ని వేటాడేది. అప్పుడు జంతువులు ఆ సింహం దగ్గరికి వచ్చి, ప్రతిరోజు మీకు ఒక జంతువును ఆహారంగా పంపిస్తాం అని ఒప్పందం చేసుకున్నాయి. అలా కొంతకాలం గడిచాక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలుకి సింహం దగ్గరికి వెళ్ళే దారిలో ఒక పెద్ద బావి కనిపించింది. ఆ బావిలోకి చూస్తే తన ప్రతిబింబం తనకు కనిపించింది. వెంటనే సింహాన్ని అంతం చేసి తన వాళ్లను కాపాడుకునే ఆలోచన వస్తుంది. కుందేలు కావాలని కొంత సమయం ఆలస్యం చేసి సింహం దగ్గరికి వెళ్తుంది. ఆలస్యంగా వచ్చిన కుందేలును చూసిన సింహం కోపంతో, నువ్వు నాకు ఆహారంగా సరిపోతావా? ఇక ఒప్పందం ఏమీ లేదు అని అంటుంటే కుందేలు అప్పుడు సింహంతో ఇలా అంటుంది. సింహం రాజా, క్షమించాలి. మీ దగ్గరికి 5గురం బయలుదేరాం, కానీ దారిలో మీకన్నా బలమైన సింహం మిగతా వాటిని తినేసింది. నన్ను మీకు తను వేసిన భిక్ష అని చెప్పమన్నా. దానితో సింహానికి అహం దెబ్బతింటుంది. వెంటనే నువ్వు నన్ను ఆ సింహం దగ్గరికి తీసుకెళ్ళు. సింహాన్ని ఆ లోతైన బావి దగ్గరకు తీసుకువచ్చి ఆ బావిలో ఉన్నాడు అని చెప్తుంది. కోపం, అహం వల్ల విచక్షణ లేని సింహం తన ప్రతిబింబాన్ని బావిలో చూసి వేరే సింహం అని భావించి బావిలోకి దూకి అంతమవుతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు కారణం అవుతాయి.